Hello everyone. Welcome to my channel Taste and Travel with Rekha. First of all, అందరికి wish you very happy Independence Day. నిజంగా అండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ప్రౌడ్ మూమెంట్ దట్ ఐ ఆమ్ ఇన్ ఇండియా. ఓకే, సో మన భారతదేశంలో పుట్టడం అనేది ఒక అదృష్టం అండి. నిజంగా మనము ఎన్నో జన్మల పుణ్యమే ఈ భూమిలో పుట్టడం అనేది. ఇది నేను స్ట్రాంగ్ గా ఫీల్ అవుతాను. ఓకే, ఎనీవేస్, సో ఇవాళ నేను ఏం రెసిపీ చూపిస్తున్నాను అని మీ డౌట్ కదా. సో ఇది జనరల్ రెసిపీ బట్ ఇది డిఫరెంట్ వే. సో అది పాలక్ దోశ, క్యారెట్ దోశ. ఓకే, దాని పేరు నేను తర్వాత వేసిన తర్వాత రివీల్ చేస్తాను. ఓకేనండి, సో లెట్స్ సీ హౌ టు డూ ఇట్. సో ఇప్పుడు నేను ఒక పాలక్ దోశకి నేను పాలకూర కట్ట అయితే నేను కొంచెం తీసుకున్నాను అందులో. సో ఇందులో అండ్ ఇంకొకటి ఏంటంటే క్యారెట్. ఓకే, క్యారెట్ దోశకి 2 క్యారెట్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. వీటి రెండింటిని మనము మిక్సీ వేసుకోవాలి. సో ఇందులో పచ్చిమిర్చి, మీకు కావాలంటే కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు. క్యారెట్ దోశకి నేను ఏమేను పాలకూరకి మట్టుకు ఇవి వేస్తానండి. పచ్చిమిర్చి వేసేసి కొంచెం జీలకర్ర, సో కొంచెం జీలకర్ర ఇందులో వేయాలి. అండ్ ఇందులో కూడా కొంచెం జీలకర్ర వేస్తున్నాను. కొంచెం సాల్ట్. ఇది మనం మిక్సీ వేసేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనము ఈ పిండి ఉంది కదండి, మనం కొంచెం ఒక గరిటె పిండి చాలు. సో తీసుకొని మనము ఇలాగా కలిపేసుకోవడమే. చూసారా, ఇప్పుడు ఈ క్యారెట్ది మనము ఇందులో పిండిలో వేసేసుకుందాం. చూసారా, రెడీ అండి మన పాలక్ అండ్ క్యారెట్ దోశ. దీనికి కొబ్బరి చట్నీ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ అండి. సో నేను పచ్చిమిర్చి అంటే మన కారం తగ్గట్టు అండ్ ఒక హాఫ్ చిప్ప కొబ్బరి వేసాను. సో ఇది ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకున్నాక మిక్సీ వేసుకుందాము. అయితే ఇందులో ఇవి మనకి తెలుసు కదండి పుట్నాల పప్పు, అవి కొన్ని వేసుకున్నాను నేను పచ్చివే. ఇప్పుడు అది పౌడర్ చేసుకున్నాక మనము కొబ్బరి పచ్చిమిర్చి వేసుకుందాం. ఎల్లిపాయలు ఒక 4-5 వేసుకోవాలి. స్పూన్ సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే, తాలింపు వేసేసుకోవడమే. మన కొబ్బరి చట్నీ రెడీ. ఇదా చెప్తానుగా. ఇప్పుడు ఫస్ట్ మనము క్యారెట్ దోశ వేసుకుందాం. నెక్స్ట్ మన నార్మల్ వైట్ దోశ. ఈ పాటికి మీరు అర్థం చేసుకొని ఉండుంటారు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ. I think you have guessed. ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని కాసేపు మనం స్టీమ్ లాగా చేసుకుందాం. నేను స్లిమ్లో పెట్టాను. సో ఇట్లా కాసేపు స్టీమ్ చేసుకుందాం. జై హింద్. ఎలా వచ్చిందండి మన తిరంగా దోశ? సూపర్గా. తిరంగా దోశ సూపర్ వచ్చింది కదండి, చూడండి, పర్ఫెక్ట్. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. సూపర్ అండి అసలు. ఈ తిరంగా దోశ మనం పిల్లలకి పెడితే సో వాళ్ళకి ఇంపార్టెన్స్, ఇండిపెండెన్స్ డే ఇంపార్టెన్స్ తెలుస్తుంది, మన జెండా కలర్స్ తెలుస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం హెల్దీ కూడా. పాలకూర, క్యారెట్ అండ్ నార్మల్ దోశ విత్ కొబ్బరి చట్నీ. సూపర్ ఎక్సలెంట్ కాంబినేషన్. మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది. ఓకేనా, ఇవాళ ఇప్పుడే ఈవినింగ్ పూట కూడా మీరు ఇమ్మీడియట్గా దోశ చేసేసి వాళ్ళకి పెట్టచ్చు. ఓకేనా, వెరీ సింపుల్. ఓకే, మనం ఇప్పుడు టేస్ట్ చేసి చెక్ చేద్దాం. అశోక చక్రాన్ని చూసి ఎవరికి డౌట్ రాలేదండి. దిస్ ఈజ్ వంకాయ్ బ్రింజాల్. అంటే మనకి ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అనమాట. మన టాలెంట్ అంతా ఇలా చూపిస్తూ ఉంటాం అప్పుడప్పుడు, మీరు దర్చుకోకండి. ఓకేనా, సో అదనమాట. మనం టేస్ట్ చేద్దాం. ఫస్ట్ పాలక్ దోశ విత్ కొబ్బరి చట్నీ.
అబ్బా అద్భుత, అద్దరిపోయింది టేస్ట్ నిజంగా. క్యారెట్ దోశ కూడా టేస్ట్ చేద్దాము. ఇలా తింటుంటే పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారండి నిజంగా. నాకే బాగుంది సరదాగా. ఆహా ఏమి రుచి తినరా మై మరచి. సూపర్ అంటే సూపర్. మన తిరంగా దోశ. సో ద టైటిల్ ఇస్ రివీల్డ్. ఈ దోశకి నేను పెట్టిన పేరు తిరంగా దోశ. హోప్ యూ లైక్ ఇట్ అండి, సరదాగా చేశాను. సో చాలా హెల్దీ దోశలు అండి ఇవి. సో ఖచ్చితంగా మీరు మీ కిడ్స్కి చేసి పెట్టండి. దే విల్ లవ్ ఇట్ టు ద కోర్. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అండి. యోర్స్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖ. వద్దు వద్దు వద్దు. ఫస్ట్ చాలా ప్రౌడ్గా మీకు పెన్నం మీద చూపించాను కదా దోశ, దాని పరిస్థితి ఇదన్నమాట. సో ఇలా మనం అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాం, తప్పదు. ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మనం హస్బెండ్స్ మీదే చేయాలి, చేసి వాళ్ళకి వండి పెట్టాలి. వాళ్ళకి ఆప్షన్ లేదు, తినాలి కదా. సో అది బాగా రాలేదు, అందుకే ఇమీడియట్గా ఇలా మనము ప్లాన్ చేసాం తిరంగా దోశ. ఓకే, బాయ్ అండి. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్ ఎవ్రీబడి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మీ నెక్స్ట్ మంచి ట్రావెల్ వ్లాగ్ రాబోతుంది. ప్లీజ్ దాన్ని కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. యోర్స్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖా. జై హింద్.